నెయ్యిలో కల్తీ చేసి ఆ కల్తీ చేసినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి సంస్థల దగ్గర నుంచి కొనుక్కుని దాన్ని లడ్డూలో కలిపారన్నటువంటి ఆరోపణల మీదన రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో విచారణకు ఆదేశించడం, దాని మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, అసలు ఇప్పుడు లడ్డూల్లో నెయ్యి కల్తీ అయిందని మీరు ఎక్కడ చెక్ చేశారు, ఒక లడ్డు అన్న టెస్ట్ చేశారా అంటూ, అంటే లేదు లేదు మేము పట్టుకున్నటువంటి ఒక 4-5 ట్యాంకర్లో కల్తీ దొరికిందంటే అంతకుముందు కూడా అట్లా దొరికినాయి అన్నటువంటిది నివేదికలు చెప్తున్నాయి కదా, వాటిని వెనక్కి పంపిస్తున్నాను, ఆ నిబంధనలు పాటించారా లేదా అంటే మరి ఈలోపు ఏం జరిగింది అంటే ఈలోపు దీని వెనకాల ఏదో కుట్ర ఉందని మేము అనుమానిస్తున్నాం అంటే, సరే అది మీరు కాదు విచారించాల్సింది, మీ మీద అనుమానం ఉందంటూ సిబిఐ అట్లాగే ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖలతో పాటు రాష్ట్ర పోలీస్ శాఖని కలిపి విచారణకు ఆదేశించింది సుప్రీంకోర్టు. ఆ విచారణలో భాగంగా వైవి సుబ్బారెడ్డి పిఏగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైతే అప్పన్న అని ఆ మధ్యన అతను అప్రూవర్ అయ్యాడు. ఏదైతే ఈ ఇతర రాష్ట్రాల్లో ఇప్పుడు నకిలీ నెయ్యి అంటే డాల్డాతో కలిపినటువంటి నెయ్యి, అక్కడ మళ్ళీ మాంసపు ఇది కాదు, డాల్డాతో కలిపినటువంటి నెయ్యి అమ్మినటువంటి సంస్థలకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఈ అప్పన్నకు వచ్చినాయి, అప్పన్న ఆ డబ్బులు అప్పుడున్నటువంటి సుబ్బారెడ్డికి ఇచ్చారు అన్నటువంటి పాయింట్ని ఇంతకుముందు ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ వ్యవహారంలో అప్పన్నని అరెస్ట్ చేశారు. అప్పన్న స్టేట్మెంట్ ఆధారంగా వైవి సుబ్బారెడ్డిని కూడా పిలిచి విచారించడానికి సిద్ధపడుతున్నారు.